శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఇసామియా బజార్లో వేంచేసినటువంటి శ్రీ నాగలక్ష్మి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము కూడా దేవీ నవరాత్రుల సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి దసరాలో కూడా మనకి చండీ హోమం జరుగుతుంది. చండీ హోమంలతో పాటు మనకి నరదిష్టి పోవటానికి కూడా మనం ఒక ఏర్పాటు చేసుకున్నాం ఒక వస్తువుని. నరదిష్టి దేనికి అంటే ఎటువంటిదైనా సరే పగిలిపోయేది, ఒక కొండరాయినా సరే సగం పగిలేటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందంటే ఒక నరదిష్టికి మాత్రమే ఉంటుంది. మామూలుగా మన ఇళ్లల్లో గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టుకొని ఉంటాం, అది కూడా నరదిష్టికే. కానీ ఈ దసరాలో చండీ హోమ కార్యక్రమంలో భాగంగా ఈ నరదిష్టి అంటే ఎరుపు వస్త్రంలో చక్కగా లోపల టెంకాయ పీచులు ఉంటుంది. ఆ టెంకాయ పీచులో కూడా అమ్మవారి మూలమంత్రంతో కూడా అభిమంత్రిస్తాము. అలాగే కొన్ని ద్రవ్యాలు వేస్తాము, ఆవాలు, తోక మిరియాలు, అలాగే తెల్ల నువ్వులు అన్నీ కూడా వేసి అభిమంత్రించి కూడా చక్కగా వేస్తాం. ఈ 3 ద్రవ్యాలు దేనికి అంటే శత్రువులు ఏదైనా ఉన్నా సరే అవన్నీ పటాపంచులయ్యి చక్కగా సుఖశాంతితో వర్ధిల్లాలి అని చెప్పేసి ఈ యొక్క వస్త్రంతో పాటుగా కూడా వేశాము. కావున ఈ వస్త్రంతో పాటు కట్టినటువంటిది ఎవరికైనా కావాలి అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తాము. ముందుగా మీరు రసీదు తీసుకున్నట్లయితే ఆ రసీదు తీసుకున్న తర్వాత మహర్నవమి నాడు కూడా మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం తర్వాత ఈ ఎవరైతే రసీదు తీసుకుంటారో అవి మీరు తీసుకొని దేవాలయంలో మరుసటి రోజు అనగా విజయదశమి నాడు మీ ఇంటికి గుమ్మానికి ఉదయం పూట కట్టుకున్నట్లయితే సుఖశాంతులు వర్ధిల్లుతాయి అని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.